ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2019 ఎలక్షన్స్‌కి ముందు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని చెప్పి ఒక కొత్త పథకాన్నయితే తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలుంటారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి వచ్చేసరికి రూ. 15,000 ప్రభుత్వం అనేది ఇవ్వనుంది అని చెప్పి అమ్మ ఒడి కింద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఈయన జైల్లో ఉన్నప్పుడు భారతిరెడ్డి గారు కావచ్చు, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి ఇస్తాము అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దాన్ని ఒక్క పిల్లలకు మాత్రమే పరిమితం. అంటే ఎంతమంది పిల్లలున్నా సరే అమ్మ ఒడి అనేది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తాం అని చెప్పి చెప్పడము జరిగింది. ఒక్కొక్కరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే 2019 నుంచి 15,000 ఇచ్చి 2020కి వచ్చేసరికి దాన్ని 14,000 గాను, 2022కి వచ్చేసరికి దాన్ని 13,000 గాను జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించుకుంటూ వచ్చారు. అయితే తల్లికి వందనం పేరుతో టీడీపీ కూడా తన మేనిఫెస్టోలో చెప్పడం అయితే జరిగింది. ఒక్కొక్క ఇంటికి ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో వారందరికీ కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి రూ. 15,000 అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. కానీ దీన్ని వక్రీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కూడా చాలామంది దానికి సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు చెప్పారు. తల్లికి వందనం అని పేరు పెట్టారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి టీడీపీ వాళ్ళు ఇవ్వట్లేదు, కొంతమందికే ఇస్తున్నారు అని చెప్పి దాన్ని బాగా హైప్ చేశారు. ఈరోజు లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఈ పథకం పైన. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. ప్రధానంగా చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అది ఈ ఒక్క మాటతో వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వైసీపీ తరఫున వాగిన మంత్రులు కావచ్చు, లేకపోతే మాట్లాడిన నోర్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పటాపంచలైపోయి తాళాలు పడినట్లే. ఎందుకంటే నారా లోకేష్ గారు కన్ఫామ్గా చెప్పారు, మేము కమిట్ అయి ఉన్నాం, మేము మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చామో ఎలక్షన్స్ టైంలో దానికి మేము కట్టుబడి ఉన్నాం. కన్ఫామ్గా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా సంవత్సరానికి వచ్చేసరికి రూ. 15,000 తల్లికి వందనం పేరుతో ఇవ్వనున్నాము అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో రూ. 15,000 తర్వాత అది కాస్త నెక్స్ట్ ఇయర్ 14,000 అయింది, తర్వాత 13,000 అయింది. రూ. 1,000 టీఎంఎఫ్ అన్నారు, ఇంకో రూ. 1,000 ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. అధ్యక్ష, గ్రామాలు వచ్చేగల రూ. 5,000 నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలు కూడా నేను అనేక మంది కలిసినప్పుడు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం. అంటే రూ. 30,000 40,000 పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది. దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారికి ఉంది, మళ్ళీ ఆర్టీజీ నాకేమో. ఇద్దరం కూర్చుని డేటాను కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం. అధ్యక్ష, మీకు ఎలాంటి సందేహంలో అవసరం లేదు. అడవులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే. అది ఈయన ఫైనల్గా తేల్చి చెప్పేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు అందరికీ అమ్మఒడి అన్నారు, ఇంటికి తీసుకొచ్చి ఒకరికే ఇచ్చేశారు. పవర్ కన్జంప్షన్ వలన కొంతమందికి పోయినాయి, 4-వీలర్ ఉంటే కొంతమందికి పోయినాయి, వేరు వేరు విధాలుగా. అంటే భూమి ఎక్కువగా ఉంటే కొంతమందికి తీసేశారు, అంటే అనర్హత ఉంది వీళ్ళకి అని చెప్పి కరెంటు బిల్లు ఒక మంత్లో ఎక్కువ వచ్చినా కానీ తీసేసిన దాఖలాలు ఉన్నాయి, పొలం ఎక్కువ ఉందని చెప్పి తీసేసిన దాఖలాలు ఉన్నాయి. 4-వీలర్ డ్రైవర్స్ ఉన్నారు కదా, డ్రైవర్స్ కార్లు అవి కొనుక్కుంటారు. కారు ఉంది, 4-వీలర్ ఉంది మీకు అంటే మీరు ఉన్నవాళ్ళు అని చెప్పి తీసేసిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చేశారు, ఈ లోటుపాట్లన్నీ మీరు చేశారు. మీరు చేసి మేము చేయకూడదన్న ఉద్దేశంతో మేము దీనికి సంబంధించిన విధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానిలో ఉన్నాము. మేము ప్రతి ఒక్కరికి కూడా మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి కూడా రూ. 15,000 స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి కూడా అందించనున్నాము అని చెప్పి నారా లోకేష్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన మా జగనన్న ప్రభుత్వం, మా జగనన్న
కార్యకర్తలు కావచ్చు, మా జగనన్న నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మరి వీళ్ళందరూ మా జగనన్న మీడియా కావచ్చు ఏ విధంగా స్పందిస్తారనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కూడా ఏదో ఒక విధంగా వక్రీకరించే విధంగానే మా జగనన్న సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా పనిచేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే.